అందరికి నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి వీడియో చూసే ముందు మీరు ఇచ్చేటువంటి నాకు పెద్ద గిఫ్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముచ్చట ఏంటంటే 2 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. వీడియో ఏంటంటే ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి ల్యాండ్స్, మరి ఒకవేళ చెరువు ఒకప్పుడు చెరువు అంటే ఇట్లా గొంతు లేపి చూస్తే మొత్తం ఇట్లా వర్షం వచ్చిందంటే చుట్టుముట్టు నీళ్ళుండి దూరం కట్టేటోళ్ళు ఇండ్లు. కానీ ఇప్పుడు ఎట్లా అయిందంటే చెరువుని కాని రాకుండా చేస్తారు. ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టీఎల్కి పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సొంత ల్యాండ్స్ అయితే కూడా దున్నుకొని బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ముచ్చట ఏంటంటే ఏడు కాడికి చెర్ల చుట్టుముట్టు గోడలు కడుతున్నా, చెర్లని కబ్జా చేసి కడుతున్నా, సరే మీ సొంత పొలమే కాదని నేను అంటలేను, మీ దగ్గర కాయిదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా కూడా వ్యవసాయం చేసుకొని దున్నుకొని బతకాలి తప్ప గోడలు కట్టి ఏ మనిషి పోకుండా చేసే రైట్స్ మీకు ఎవరైతే ఇవ్వలేదు. మరి ముచ్చటేందే సీనన్న అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాపూర్ చెరువుకు సంబంధించి అమెరికన్ టౌన్షిప్ వెనకాల నుంచి మా వెంకటాపూర్ చెర్లకు పోతారు. ఆ చెర్లకు పోనీక అసలు ఒక ఎద్దు ఓదు, బర్రె ఓదు, గొర్రె పోకుండా గోడ మొత్తం కడితే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా గోడ నిర్మించారని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన. వీడియో చేస్తే నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి ఏమన్నాడో ఇనురి. हेलो हाँ भाई बोलो भैया कहीं को भैया क्या तो भी वीडियो बना रहे हैं, क्या बोल रहे हैं तेलुगु में, तुम नहीं समझ में आ रहा क्या बात कर रहे हो? और मेरे भी नहीं मालूम भैया, जो हमारे ऑफिस में कंप्लेंट कर दो ना, कहीं को करे क्या है मेरे ऊपर कंप्लेंट कर दो, ऑफिस वाले बोल दे। कौन बोलते? ऑफिस वाले बोलते हैं। नहीं तुम बोल रहे हो ना, उसके अंदर देखो पूरा लाइन गिराफर है, लाइन गिराफर आ जा रहे हैं, अंदर देखिए तुम क्या काम है तो जी, अंदर देखिए क्या हो रहा है अंदर, फोन में बात करे तो नहीं होता ना जी। అయితే వాస్తవానికి కూడా నేను వీడియో 11 నెలల క్రితం ఫస్ట్ ఒక వీడియో చేసి శనార్థి తెలంగాణలో వార్త రాస్తే అధికారులు స్పందించి ఆ గోడను మొత్తం గులగొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం మీ షెడ్యూల్ బిజీ ఉండట్టు పోలేక చూడలేక గులగొట్టే ఉంది కదా, ఎవరు కట్టలేదని నేను అనుకున్నా. కానీ మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే మంచిగా ఈడికెళ్ళాడికి గోడ కట్టేసి దానికి గేట్ ఎక్కేసి ఫామ్ ల్యాండ్ అంటే ఇది ఒక డైరీ ఫామ్ అని చెప్పేసి గోడకు రాసిండు. వాస్తవానికి అక్కడికి వెళ్ళి చూస్తే లోపల ఏముండే ఒక 2 లేగదూడలు ఫార్మాలిటీ కట్టేసి ఉంటే లోపల మటుకు చెరువుని మట్టి పోసి పూడుస్తూనే ఉండు. ఎవరు కావాలంటే ఇప్పుడు పోయి చెక్ చేసుకోవచ్చు, ఆల్రెడీ పూడవడం స్టార్ట్ అయితేనే ఉంది, పూడుస్తూనే ఉన్నారు. తను నాకు ఫోన్ చేసి ఏమంటాడంటే బాలాపూర్లో ఉన్నటువంటి శివాజీ చౌక్ దగ్గర బొందలగడ్డ ల్యాండ్ని నువ్వు కబ్జా చేసుకొని చికెన్ సెంటర్ నేను కట్టుకున్నానంట. వినిపిస్తా. तुम लोग जैसा हम खबरस्तान खा के तुम चिकन का दुकान डाल लिया खबरस्तान की जमीन पे, हम आगे बोलेगा तुम्हारे को? जो जी वैसा है तो लिख दो, कहाँ पे जो है डिटेल्स आपका, नहीं तो जो कब्जा करेगा बोलो, प्रेस मीट लगाओ, मैं चाहता हूँ। अरे तुम्हारी दुकान ना जी वो जमीन पे, मेरा कहीं गोता जी। విన్నారు కదా. మరి నేను వార్త రాసింది ఎక్కడ ఎఫ్టీఎల్కు పరిధికి సంబంధించినటువంటి ల్యాండ్లో అక్రమంగా గోడను కట్టిండు చెరువు కోకుటా అని నేను వార్త రాస్తే తాను నాకు ఫోన్ చేసి ఏమంటాడంటే బాలాపూర్లో ఉన్నటువంటి శివాజీ చౌక్ దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికని కబ్జా చేసి నువ్వు షెడ్ వేసుకొని చికెన్ సెంటర్ పెట్టుకున్నానంట. అంటే నా గురించి కొందరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కావచ్చు, లోకల్ లీడర్లే కావచ్చు, కొంచెం చెంచగిరి చేసుకుంటా తిరుగుతుంటారు కదా, వాళ్ళు తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తనకు చికెన్ సెంటర్ ఉంటుందని. ఎవరిని చికెన్ సెంటర్ నేను ఇచ్చిపెట్టి జమాన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆరోగ్యపరంగా లేదా ప్రజా సమస్యలపైనే నా పోరాటం తప్ప నాకు అంతకంటే మించిన ఆస్తులు లేవు. మరి ఇంకొక మిచ్చటి నువ్వు ఏమంటాడు, हम क्या बोले वो सुनो जी, उसके बाद में आप इधर देखो भैया, टेंडर लिख के क्या डाले वहाँ पर, लैंड माफिया है नहीं, लैंड माफिया बोल के डालेगा। आपके जेन्युइन लैंड है तो मेरे फोन करने की जरूरत ही नहीं है जी। आपके तुम्हारे इससे पहले भी तुम्हारे समझाया ना हम लोग जेन्युइन लैंड है बोल के। मैं क्या बोल रहा हूँ जी, आपके जेन्युइन है तो तुम्हारे को काम करना नहीं है क्या, लोगों को परेशान कर रहे हो तुम? जो भी है आपके ऊपर ऑफिसर्स आते हैं उनको रिप्लाई दे सकते हैं, मेरे को कॉल करके बोलने का जरूरत ही नहीं है आपको। अरे तुम किधर मिलो जी मेरे को, मैं तुम्हारे से भी मिलता हूँ, तुम्हारे ऑफिसर से भी मिलता हूँ। अच्छी बात, किसी के पास का जमीन नहीं है, मेरा खुद खरीदा तो जमीन है भाई, मैं तुम लोग लैंड ग्राबर हूँ क्या, लिख के डाला तुम मेरे को? हाँ हम लोग लैंड ग्राबर से पूरा कब्जा कर लेंगे बदले. విన్నారు కదా.
మరి తను ఏమంటున్నాడు అంటే నేను ల్యాండ్ గ్రాబర్ అంట. ల్యాండ్ గ్రాబర్ అంటే ఎవరిని అంటారు అంటే అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జాలు చేసుకొని గృహ నిర్మాణాలు చేపట్టవచ్చు, అక్రమంగా ప్లాట్లు చేసి అమ్ముకోవచ్చు. కానీ అలాంటివి మా ఖాతాలలో ఏమైనా ఉంటే మీరందరూ హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎనీ టైం 24/7 నా ఖాతాలో ఏమైనా ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్టుంటే మీరు అందరు తీసుకోవచ్చు. సరేనా? మరి తను నాకు ఫోన్ చేసేమంటాడు అంటే నువ్వు ఏడునో చెప్పు, నేను వచ్చి కలుస్తా. గత 9 నెలల కింద నా ఫోన్ ట్రై చేసిండు నన్ను కలవాలని. నాకు అప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు అంటే నువ్వు డబ్బుల కోసమే వార్త రాస్తున్నావు, నువ్వు డబ్బుల కోసమే వార్త రాస్తున్నావు అని పోలీస్ స్టేషన్లో నా పైన కంప్లైంట్ చేసిండు. నేను రిటర్న్గా వెళ్ళి తన పైన మళ్ళీ కంప్లైంట్ చేసిన. నాకు ఎలాంటి డబ్బు రూపం అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే న్యాయము. ఏదైతే FTL పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ని గోడ నిర్మాణం కట్టే రైట్స్ లేదు, అలాగే అక్రమంగా కబ్జాలు అంటే ఇండ్లు కూడా కట్టారు. చాలా ఇండ్లు కడుతున్నారు. ఇంకా 4 రోజులు అయిందంటే ఎగడపూర్ సర్వే కాని రాదు. మరి ఇంతకు ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారు? మరి ముదిరా సంఘం నాయకులు అప్పుడేమో సీనన్న వార్త రాయ మాకు చాలా ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందుకు వచ్చారు. మళ్ళీ వాళ్ళకు కూడా ముట్టినట్టున్నాయి. గతంలో ఉన్నటువంటి నాయకుడు తానే ఫోన్ చేసి సీనన్న ఇది అక్రమంగా ఇల్లీగల్ నడుస్తుంది, దీనిపైన నువ్వు వార్త రాయాలి, ఎందుకంటే నువ్వు మాత్రమే రాస్తారు, వేరే వాళ్ళు ఎవరు కూడా రాయరు అని చెప్పినందుకే నేను వార్త రాసిన. తను ఏమంటుండంటే నువ్వు ఏడుంటావో చెప్పు, నేను వచ్చి చూసుకుంటా అని చెప్పేసి బెదిరిస్తుండు. మళ్ళీ కూడా తన పైన కంప్లైంట్ పెట్టిన బాలాపూర్ పోలీస్ స్టేషన్లో. బెదిరిస్తే బెదరనీక, అదిరిస్తే అదరనీక. నేను అందరిలేక రిపోర్టర్ని కాదు, మనది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదున్నా కుల్లా చూసుకున్నాడే. రైట్, మళ్ళీ ఈ వీడియో నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఉంటాం మళ్ళీగా.